హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో మరికొన్ని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. ఏన్షియంట్ సిటీ పార్ట్ 2 వీడియోలో కొన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాం కదా. ఆ వీడియో చూసి పిల్లలు జాతరలో దొరికే బొమ్మలతోటి ఇంత బాగా ఇష్టంగా ఆడుకునే వాళ్ళ అని అడుగుతున్నారు. అప్పట్లో బొమ్మలు అంటే జాతరలోనే ఎక్కువ చాయిస్ ఉండేది. వెరైటీ బొమ్మలు దొరికేవి. ఇప్పట్లాగా షాపింగ్ మాల్స్ కానీ పెద్ద పెద్ద షాప్స్ కానీ ఉండేవి కాదు. ఆ ఉన్న బొమ్మలతోటే చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఆడపిల్లలైతే ఎక్కువగా కిచెన్ సెట్స్ తోటి, మగపిల్లలైతే పజిల్ గేమ్స్ తోటి ఆడుకునేవాళ్ళు. ఆ బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ షాప్లో ఎక్కువగా ప్లాస్టిక్ టాయ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి పిల్లలు ఆడుకునే యానిమే ఫిగర్స్ ఈ షాప్లో ఉన్నాయి. రకరకాల వెరైటీస్తో షేప్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. అలాగే స్లైమ్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం పెద్ద కొబ్బరి చిప్పలతో చేసిన డెకరేషన్ పీసెస్ ఉన్నాయి. ఈ కొబ్బరి చిప్పల పైన బుద్ధుడి బొమ్మల్ని, సీనరీని చాలా బాగా డిజైన్ చేశారు. డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ పక్క షాప్లో కొంచెం కాస్ట్లీ షో పీసెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే షోకేస్లో పెట్టుకునే షో పీసెస్ కూడా ఉన్నాయి. వీటిలో చెక్కతో చేసిన బుద్ధుడి బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేషనల్ యానిమల్ అయిన ఎలిఫెంట్ ని డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో ఉన్నాయి. ఇవే కాక డిఫరెంట్ షేప్స్ లో క్యాండిల్స్ అండ్ ఫెంగ్ షూయి వాస్తుకు సంబంధించిన షో పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పక్కన ఈ ఇంట్లో నీట్ గా స్నాక్స్ ని అరేంజ్ చేశారు. ఇవి బొమ్మలు కాదు, నిజంగా స్నాక్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఈ పక్కన మట్టి కుండలో నీళ్లు పెట్టారు. ఒకప్పుడు మంచినీళ్లు స్టోర్ చేసుకోవడానికి మట్టి కుండలనే వాడేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు, కానీ మాక్సిమం తగ్గిపోయాయి. అలా ముందుకొస్తుంటే ఈ షాప్లో అచ్చగా కళ్ళజోడులే ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను చిన్న లెన్స్ ఉన్న గ్లాసెస్ ట్రెండింగ్ అని చెప్పాను కదా, అవి ఈ గ్లాసెసే. ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్నాయి అండ్ సర్కిల్ షేప్లో కూడా ఉన్నాయి. లెన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇదే షాప్లో లోపలికి వెళ్తుంటే ఒక లైన్ అంతా చిన్న పిల్లల టాయ్సే ఉన్నాయి. ఈ చిన్ని ప్లాస్టిక్ క్యారేజ్లు గుర్తున్నాయా? వీటితో ఎలా ఆడుకునే వాళ్ళం అంటే, వంట చేస్తున్నట్టు చిన్న ఆకుల్ని గ్యాదర్ చేసి ఇటుకరాయి పొడి నీళ్లలో కలిపి ఆ నీళ్లలో ఆకుల్ని వేసి వంట చేస్తున్నట్టు ఆడుకునేవాళ్ళం. ఈ ఆటలు ఆడపిల్లలు ఎక్కువగా ఆడుకునేవాళ్ళు. నీడలో కూర్చొని గ్రూప్స్ గా ఆడుకునేవాళ్ళు. ఈ పక్కనే చిన్న మైక్స్ ఉన్నాయి. వీటి లోపల చిన్న క్యాండీస్ ఉంటాయి. వాటి పక్కనే స్నాక్స్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ చెక్కతో చేసిన 2 గుర్రాలు చాలా ముద్దుగా ఉన్నాయి. ఒకప్పుడు ఇవి చాలా డిమాండింగ్ గా ఉండేవి. ఇక్కడ అమ్మాయిలు ఆడుకునే కుకింగ్ సెట్ కి సంబంధించి ప్లాస్టిక్ స్టవ్ ఉంది. అలాగే అబ్బాయిలు ఆడుకునే నంబర్ పజిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ గాజులకి సెట్ లాగా కలర్ఫుల్ గా ఉంగరాలు కూడా ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ బల్లులు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ బల్లులు, పాములు కూడా మన దగ్గర చాలానే ఉండేవి. అందరినీ భయపెడుతూ చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం. అలాగే ఇక్కడ ఆడపిల్లలకి జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి. ఈ వుడెన్ పెన్సిల్ చూసి షాక్ అయ్యాము. ఎంత పెద్ద సైజులో ఉంది. మన దగ్గర కూడా నార్మల్ పెన్సిల్ సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజులో పెన్సిల్స్ దొరికేవి, కానీ ఈ జంబో సైజ్ పెన్సిల్ని నేను ఎక్కడా చూడలేదు. ఇది రియల్ పెన్సిలే, బొమ్మ కాదు. దీన్ని షార్ప్ చేయడానికి మనం సపరేట్గా షార్ప్నర్ కొనుక్కోవాలి. నార్మల్ షార్ప్నర్స్ పని చేయవు. ఈ పక్కన పిల్లలు ఫేస్కి పెట్టుకునే మాస్కులు ఉన్నాయి. అలాగే చెక్కతో చేసిన గన్స్ అండ్ స్వర్డ్స్ కూడా ఉన్నాయి. కత్తుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో చేసిన బొమ్మ కత్తులు, పిల్లలు ఆడుకునేవి, కానీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. స్ట్రీట్స్ అంతా చాలా నీట్ గా కామ్ గా ఉంది. ఇక్కడ మనుషులు ఉన్నారు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అలా ముందుకు వస్తే ఈ పక్కన ఒక ఇంట్లో షోకేస్ లో క్లాత్ తో చేసిన బొమ్మలు కనిపించాయి. ఈ బొమ్మలన్నీ థాయ్ స్టైల్లో ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన కిరీటాలు, అలాగే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్ని ఈ బొమ్మల్లో చూపిస్తున్నారు. మన దగ్గర తోలు బొమ్మల ఆటలు ఆడించేవాళ్ళు కదా, ఆ బొమ్మల్లాగా అనిపించాయి. ఇక్కడ ఒక ఇంట్లో రియల్ రెస్టారెంటే ఉంది. మనం ఇక్కడ థాయ్ ఫుడ్ తినాలి అంటే తినొచ్చు. ఇక్కడ కలర్ఫుల్ గా డెకరేట్ చేసిన ఈ ఇల్లు డ్రామా థియేటర్. చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇది ఇప్పుడు ఇక్కడ నిజంగా లేదు, కాకపోతే రెప్లికాని ప్లేస్ చేశారు. అలా ఈ వీధి చివరికి వచ్చేసాం. ఇక్కడ లాస్ట్ లో ఒక షాప్ లో ఒక డిఫరెంట్ టాయ్ ని చూసాము. అదేంటంటే చెక్కతో చేసిన కప్ప. ఈ కప్పని స్పెషల్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వుడెన్ కప్ప రియల్ కప్పలాగా సౌండ్ చేస్తుంది. ఆ మ్యాజిక్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఈ చిన్ని కర్రతోటి కప్ప వీపు మీద ఇలా రబ్ చేస్తే కప్ప సౌండ్ చేస్తుంది. దీన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గా కూడా వాడతారు, లేదా పిల్లలు టాయ్ లాగా కూడా ఆడుకుంటారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. సేమ్ కప్ప అరిచినట్టుగానే ఉంది.
ఈ పక్కనే కొబ్బరి చిప్పతో చేసిన ఫిష్ షేప్ విండ్ చైమ్స్ ఉన్నాయి. కొబ్బరి చిప్పతో చేసిన చాలా వెరైటీ విండ్ చైమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.